ఐక్యంగా ఉండాలి. ప్రతిఘటన సంఘీభావానికి ఉగాది స్ఫూర్తినివ్వాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్ష. మొత్తం మీద తమిళనాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఒంటి కాలు మీద నిలబడి పోరాటం చేస్తుంది, ఒప్పుకోవచ్చు. స్టాలిన్ అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషలోనే మాట్లాడాలి, తమిళంలోనే మాట్లాడాలి. హిందీని బలవంతంగా మోడీ ఆ రాష్ట్రం మీద రుద్దాలని చూస్తే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ శాసనసభలో కావచ్చు, వాళ్ళ ఉత్తర్వులలో కావచ్చు, వాళ్ళ జీవోలలో కావచ్చు, వాళ్ళ భాషనే వాడతారు. వాళ్ళ భాషకు వాళ్ళు ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పది. అది కానీ మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు మాట్లాడాలంటే నామిష్గా ఫీల్ అవుతాం. మనం తెలుగు పేరుకు తెలుగు రాష్ట్రాలే కానీ రానున్న రోజుల్లో తెలుగు కనుమరుగయ్యేటట్టు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని స్కూల్కి పంపించిన పిల్లల్ని తెలుగు రాయమని వాళ్ళ సందర్భాలు, సమాసాలు, సందర్భాలు, తాత్పర్యాలు, భావాలు, పద్యాలు ఏమైనా వస్తాయి, ఏం రావు. ఆ పిల్లని పేరు వానికే రాసి వచ్చే పరిస్థితి లేదు తెలుగులో. అంటే తమిళంతో పోల్చుకుంటే తెలుగు ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. పరాయి భాషలకు అలవాటు పడుతున్నారు. పరాయి భాషలు నేర్చుకోగా ఎవరు వద్దన్నారు. ఇంగ్లీష్ హిందీ నేర్చుకోవాలి, కానీ ఎట్ ది సేమ్ టైం మాతృభాషను మర్చిపోకూడదు. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించి తెలుగు ఎట్లయితే అంటే తమిళనాడులో తమిళం వాళ్ళు ఎట్లా కాపాడుకుంటున్నారో వాళ్ళ భాషని, వాళ్ళ యాసని, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని మన తెలంగాణలో అట్లా కాపాడుకోవడానికి లేకుండా పోతుంది. పాలకులు అట్లా చేస్తున్నారు. కాబట్టి సీఎం మంచి నిర్ణయం మన సీఎం అట్లా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, తీసుకునే ధైర్యం కూడా చేస్తలేడు. మన మీటింగ్ పెట్టిరు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల నాయకులంతా కూడా అందులో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంచి మంచి లీడర్స్ పాల్గొన్నారు. ఒక్కొక్క మంచి స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచి పోలే వాళ్ళు పోరు. ఎందుకంటే మోడీ మోచే నీళ్ళు తాగే జగన్ ఉన్నాడు, మోడీ మోచే నీళ్ళు తాగేటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మోడీ మోచే నీళ్ళు తాగే చంద్రబాబు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు పోరాళ్ళు. చంద్రబాబుకే ఆయన తానే అంటే వీళ్ళు తందానే అంటారు. కాబట్టి వాళ్ళు పోయే పరిస్థితి లేదు. అలా భాష పోని, అలా యాస పోని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి మోడీ కాళ్ళ దగ్గర పెడతారు తప్ప వాళ్ళ హక్కుల కోసం పోరాడేది లేదు. చంద్రబాబుకు లేదు, పవన్ కళ్యాణ్కి లేదు, జగన్ లేదు. ఈ ముగ్గురు బయటకు చూసేందుకు వేరు, కానీ లోపల మొత్తం 1 లక్ష్యం కోసమే, మోడీ కోసమే వీళ్ళు ముగ్గురు ఒకటిగా ఉన్నారు. ఇప్పటి వరకు జగన్ మీద ఒక్క ఎంక్వైరీ చేయట్లేదు చంద్రబాబు ఒక్క ఎంక్వైరీ కూడా జగన్ మీద చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు? మోడీ చెప్పిండు జగన్ వదిలిపెట్టి, ఏం కాదు వదిలిపెట్టి సత్యపాములు చంపకు అని చెప్పి మోడీ చెప్పిండు. కాబట్టి ఇప్పటి వరకు జగన్ మీద అక్రమాస్తుల మీద కావచ్చు, ఆయన చేసినటువంటి అవినీతి మీద కావచ్చు, ఇప్పటి వరకు ఒక్క ఎంక్వైరీ కూడా చేయకుండా చంద్రబాబు ఉంటుండంటే కేవలం మోడీ చెప్పిండు. అంటే ఈ ముగ్గురు ఒకటే, ముగ్గురే ఒకటే అన్నట్టు ఉంది. రైట్. ఇక ఈ రాబోయే రోజులలో హైదరాబాద్లో ఈ దక్షిణాది రాష్ట్రాల పెద్ద బహిరంగ సభ పెడతారట. అది ఏందో రాబోయే కాలంలో కూడా మనం చూడొచ్చు.